హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వస్తున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే అర్థమైందా లేదా, ఇంకా క్లియర్గా చెప్పాలా అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఇంకా కొంచెం క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు ఇది నా వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. కింద ఎగుడు దిగుడుగా ఉంది క్లాత్, దానికి నేను స్ట్రేట్గా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను, తీసేస్తాను అది. ఇప్పుడు దీన్ని మనము మార్కింగ్ పెట్టుకుందాం బ్యాక్ పార్ట్ కోసమని. కింద నడుము దగ్గర ఇంకొక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. క్రాస్గా మిడిల్లో నుండి సైడ్కి వచ్చేసరికి ఒక్క పావించ్ పైకి అనేది లైన్ అయితే డ్రా చేశాను. ఆ లైన్ ఎందుకోసం అంటే నడుము దగ్గర ఎవరికైనా ముడత రాకుండా ఉంటుందండి ఆ పావించ్ క్లాత్ తీసేయడం వల్ల. కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ ఫోల్డింగ్ మీద నడుము దగ్గర అయితే పట్టుకున్నానండి. నడుము దగ్గర మెయిన్ మెజర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్కు 2 ఇంచెస్ ఖర్చు కోసం అని పెట్టుకున్నానండి. ఇప్పుడు హైట్ అండి, ఇది మనం బ్లౌజు హైట్ కింద పైన ఖర్చు మందం పట్టుకొని హైట్ మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. షోల్డర్ నుండి కింద బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని పైన కింద ఖర్చు మందం ఎక్స్ట్రా క్లాత్ పట్టుకొని మార్కింగ్ అయితే హైట్ మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టి దాన్ని లైన్ డ్రా చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ 2 ఇంచులు గల్ల కోసం అని తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్కు కుట్టు మందం గల్ల వైపు, కుట్టు మందం చంక వైపు పట్టుకొని షోల్డర్ మార్కింగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఆది బ్లౌజుకు, ఈ కొలత బ్లౌజుకు షోల్డర్ దగ్గర ఖర్చు ఎక్కువ పట్టుకొని స్టిచ్ అయితే వేశారు. మనకంత అవసరం లేదండి, మనం ఎంతైతే ఖర్చు మందం అవసరమో అంతే గల్ల సైడు ఖర్చు మందము, చంక సైడ్ ఖర్చు మందం పట్టుకొని నేను మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ నుండి చంక వరకు 6 ఇంచుల చంక సరిపోతుందండి ఏ సైజు వారికైనా. 40 సైజు, 38 సైజుకి కూడా 6 ఇంచుల చంక అనేది సరిపోతుంది. 6 ఇంచులు పెట్టుకొని చంక డబ్బా షేప్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చంక మధ్యలో 1.5 ఇంచుల మార్కింగ్ అయితే స్కేల్తో లైన్ డ్రా చేసుకొని దాన్ని చంక రౌండ్ అనేది చేశానండి. ఈ చంక రౌండ్ చూడండి ఫ్రెండ్స్, కొంచెంగా రౌండ్ అనేది తీయాలి. అప్పుడు చంక దగ్గర ఏ విధమైన ముడత రాదండి. మీరు ఎన్నో రకాల టిప్స్ పాటించనవసరం లేదండి. సింపుల్గా ఈ పద్ధతిలో మీరు కటింగ్ అనేది చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నేను చంకను కూడా కొలిసి చూపిస్తున్నానండి. మీకు ఇక్కడ చంక సరిపోయింది, ఖర్చుతో కలిపి నేను ఇంకో 1/4 ఇంచు చంక అయితే ఎక్కువై పెట్టేసుకున్నాను. ఇప్పుడు చంక నుండి నడుము దగ్గర వరకు లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు నేను మీకు చూపించేది నెక్ కోసం అండి. నెక్ మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు నడుము దగ్గర నుండి బ్యాక్ పార్ట్ను సమానంగా పట్టుకొని మధ్యలోకి వచ్చి గల్ల మార్కింగ్ అండి. ఇప్పుడు గల్ల మార్కింగ్ కోసమని మిడిల్లో పట్టుకొని ఈ విధంగా చూడండి, నడుము దగ్గర సమానంగా పట్టుకొని మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గల్లని పట్టుకొని మనము గల్ల రౌండ్ అనేది తీయాలి. చూడండి, ఇప్పుడు మిడిల్లో గల్ల 2 షోల్డర్స్ సమానంగా వచ్చాయి. ఇది గల్లకి మిడిల్ పార్ట్. మిడిల్లో ఇట్లా పట్టుకొని మనం పైన కింద ఖర్చు మందం పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పైన 2 ఇంచులు పెట్టాం కదా, కింద కూడా 2 ఇంచులు పెట్టి దాన్ని డబ్బా షేప్లో డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత నేను చిన్నగా 1/4 ఇంచు మార్జిన్తో రౌండ్ చేశాను కదా, చూడండి నెక్ కొలుస్తున్నాను. కొంచెం చిన్నగా చూడండి, ఈ విధంగా నెక్ కొలుసుకొని మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనం పెట్టిన మార్కింగ్ అనేది తక్కువైనా ఎక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మార్కింగ్ ఎక్కువ పెట్టినా తక్కువ చేసుకోవచ్చు. కొలుసుకోవచ్చండి. 1కి 2 సార్లు. కొత్త వారైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇక్కడ ఇదండి మిడిల్ పార్ట్ గల్లది. ఈ మిడిల్లో నేను మార్కింగ్ అని పెట్టాను. ఇంకొకసారి మీకు కొలుచు చూపిస్తున్నానండి, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టుకొని కొలుచుకొని పట్టి చూసుకోవాలి. కొంచెం నెక్ మార్కింగ్ నేను చిన్నగా పెట్టాను, దీనికి రౌండ్ షేప్ తీస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ రౌండ్ షేప్లో కొంచెం ఒక
గీత మందం బయటకెళ్ళి నేను లైన్ డ్రా చేశాను. చేసి ఇక్కడ రౌండ్ అనేది ఈ విధంగా తీస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇయ్యడం వల్ల నెక్కు బ్యాక్ పార్ట్‌లో రౌండ్ అనేది నెక్కు చాలా బాగా వస్తది. మనం అక్కడ కొంచెం తక్కువగా మనం మార్కింగ్ పెట్టాం కదా! ఇప్పుడు ఈ విధంగా పావించ్ బయట నుండి నెక్ రౌండ్ చేయడం వల్ల తక్కువ అయింది కూడా రౌండ్ కరెక్ట్‌గా అవుతది. మళ్ళీ రౌండ్ కూడా చాలా బాగా వస్తదండి. గల్ల రౌండ్ వెనకాల. ఇక్కడ షోల్డర్ గల్లది ఇక్కడ షోల్డర్ కొంచెం ఒక 1 పాయింట్ అంతా డౌను మార్కింగ్ పెట్టానండి. ఈ మార్కింగ్ పెట్టడం వల్ల డౌన్‌లో కటింగ్ చేయడం వల్ల మనకు షోల్డర్ అనేది ఎక్కడ జారదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. మనం మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేశానండి. సింపుల్‌గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో కండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా అయితే కటింగ్ అనేది ఉంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు చూశాక మీకు ఇంకా ఏదైనా చూపించడంలో డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఇంకా ఇంతకంటే క్లియర్‌గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా వైపు ఇప్పటి వరకు ఫోల్డింగ్ ఉన్న పార్ట్ ఉంది కదండీ! ఇప్పుడు ఆ పార్ట్‌ని నా వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు నా వైపు ఓపెన్స్ వచ్చాయండి. కింద పరుచుకున్న క్లాత్ నా వైపు ఇప్పుడు ఓపెన్స్ వచ్చాయి. దీనిపైన మనం బ్యాక్ పార్ట్ అనేది పరుస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్‌కి అనేది మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకు క్రాస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అయితే ఈ కస్టమర్‌కి ఎక్కువగా క్రాస్ అంటే ఇష్టం ఉండదు. నేను నార్మల్‌గా పెడుతున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం క్రాస్ తిప్పుకొని పెట్టుకోవచ్చు. మనకు ఎటువైపు ఎక్కువ క్రాస్ ఉంది, ఎటు బాగుంటుంది అని చూసుకొని పరుచుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను కొద్దిగానే క్రాస్ అయితే తిప్పాను. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ను 2 ఇంచులకు మార్కింగ్ పెట్టాను కదా! ఈ 2 ఇంచుల మార్కింగ్ పెట్టిన దాన్ని ఆ క్లాత్‌ను ఫోల్డింగ్ అయితే చేశానండి. చేసిన తర్వాత మార్కర్‌తో బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దాని రౌండ్ నేను ఇప్పుడు మార్కింగ్ పెడుతున్నానండి మార్కర్‌తో. బ్యాక్ పార్ట్‌కు ఫ్రంట్ పార్ట్‌కు తేడా ఏముంటదంటే మనకు చంక దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో లోతులు వస్తాయండి. ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటది. ఇంకొకటి కింద షేప్ బెల్ట్ వస్తది. మనం ఈ 3 అడ్జస్ట్ చేసుకున్నాము. మార్కింగ్ పెట్టడంలో, కటింగ్ చేయడంలో కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేశామంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దీనికి నేను ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ. 6.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టి దీంట్లో నేను రౌండ్ తిప్పాను ఫ్రంట్ నెక్ కోసమని. తిప్పిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇప్పటి వరకు ఫ్రంట్ నెక్ చూపించలేదు కదండి. నేను ఏదో అందాద కొద్దీ మార్కింగ్ పెట్టి రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందామండి. మనం ఫ్రంట్ పార్ట్‌కి వచ్చి నెక్కులు కొలిచినప్పుడు ఎప్పుడైనా ఉక్కు పట్టి కొలవాలండి. చూడండి ఇప్పుడు నేను ఉక్కు పట్టి కొలుస్తున్నాను. నేను పెట్టిన మార్కింగ్ అనేది ఈ ఆది బ్లౌజ్ నెక్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ నెక్కు నేను పెట్టింది ఎక్కువైనా మనం పెట్టిన మార్కింగ్‌ను రెండోసారి కలుపుకొని కొంచెం నెక్కు చిన్నగా చేసుకోవచ్చు. లేదంటే నెక్ మార్కింగ్ చిన్నగా పెట్టినా కూడా రెండోసారి మరి అదే మార్కర్‌తో కొంచెం పెద్దగా మార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఉక్కు పట్టి మనం గల్లం కొలిచాం కదండి. అదే ఉక్కు పట్టి ఇప్పుడు మనం ఉక్కు పట్టి పొడవు అనేది కొలుచుకుందామండి. మనకు గల్ల కుట్టడానికి పావించు, మధ్యలో చిన్నగా డాట్ వస్తుంది, దానికి పావించు, కింద షేప్ బెల్ట్కు పావించు, మొత్తం మనకు 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనం ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చులతో కలుపుకొని షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ అండి. షోల్డర్ నుండి మెయిన్ డాట్ ఈక్వల్గా పట్టుకొని మెయిన్ డాట్ మార్కింగ్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది కొందరికి చెస్ట్ని బట్టి డాట్ మార్కింగ్ చేంజ్ అవుతుంటుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వారికి మార్కింగ్ అనేది కిందికి రాకుండా మిడిల్ పాయింట్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వారికి ఇంకా కొంచెం మార్కింగ్ బయట కిందికి దిగుతుందండి.
అంతేనండి. చెస్ట్ తక్కువ ఉన్నవారికి మిడిల్ డాట్ దగ్గర, మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ అనేది కొంచెం పైకొస్తది. చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి ఈ మార్కింగ్ కిందికొస్తదండి. దాన్ని మనం గమనించుకోవాలా. ఇక్కడ షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము వరకి మనం మార్కింగ్ పెట్టేసరికి ఈ నడుము దగ్గర ఒక పావించు లోపలికి రావాలండి. ఇక్కడ నుండి షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము దగ్గర వరకు ఈ మార్కింగ్ అనేది యూ షేప్‌లో రావాలి ఫ్రెండ్స్. మీరు గనక మార్కింగ్ పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టగలిగారు అంటే మీకు బ్లౌజు మార్కింగ్ కటింగ్ చేయడం వచ్చినట్టే ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చేసే కటింగ్, స్టిచ్చింగ్ సక్సెస్ అవుతారు. నేను ఇక్కడ చంక దగ్గర కూడా మీకు 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టానండి. 1/2 ఇంచు మార్కింగ్ లోతు పెట్టి కటింగ్ అయితే చేశానండి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఈ వీడియో మీకు కరెక్ట్ అర్థమయ్యేంత వరకు కొత్త వారికైతే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూసి కటింగ్ చేయడానికి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. బ్లౌజ్ అనేది ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేస్తారండి. మీరు బయటకెళ్ళి ఎక్కడ డబ్బులు పెట్టి టైలరింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసి బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టగలుగుతారండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేది హ్యాండ్ మార్కింగ్ అండి. ఇప్పటి వరకు క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. దాన్ని ఇంకోసారి డబుల్ ఫోల్డ్ వేసుకొని కింద నేను హెమ్మింగ్ కోసమని ఒక 1 ఇంచ్ పెట్టుకొని, హెమ్మింగ్ కాకుండా హ్యాండ్ కొలత అనేది హెమ్మింగ్‌ని వదులుకొని షోల్డర్ వరకు, హ్యాండ్ మీద వచ్చే షోల్డర్ వరకు ఖర్చుతో కలుపుకొని మళ్ళీ మార్కింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చంక కూడా ఆది బ్లౌజ్‌కి ఎంతైతే ఉందో చంక అంతే పెట్టుకొని ఈ షోల్డర్ నుండి చంక వరకు కొంచెం కొంచెంగా కరువు తీయాలండి. దీంట్లో పెద్దగా మనం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. షోల్డర్ నుండి చంక వరకు కొద్ది కొద్దిగంత డౌన్ తీయాలి. ఈ కరువు అనేది కొత్త వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఏ స్కేలు పెట్టి కటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే నేర్చుకోగలరండి. ఈ షోల్డర్ 1 ఇంచ్ నుండి చంక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని, చంక నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని, ఈ 2 మార్కింగ్లను ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో వచ్చే ప్లేస్లో కచక పెట్టుకోవాలండి. ఇది మనకు హ్యాండ్ లోతు తీసే ప్లేస్ అన్నమాట. ఇక్కడ లోత్ అనేది కొంచెం ఎక్కువగానే క్లాత్ అనేది కటింగ్లో వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడత కూడా రాదండి. మనకు 3/4 ఇంచు హ్యాండ్ లోతు తీసినామంటే చంక దగ్గర ఏ విధమైన ముడత రాదు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి కటింగ్ ఫాలో అయ్యి కటింగ్ స్టిచ్చింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు గనక మా వీడియోని చూసి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయగలిగారంటే మాకు చాలా సంతృప్తిగా ఉంటుందండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంతా వచ్చేలాగా కింద పైన ఖర్చుతో కలిపి వచ్చేలాగా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం ఈ క్లాత్ని కొలుచుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే తీసేసుకోవాలండి. మనకు షేప్ బెల్ట్కు 4 ముక్కలు అయితే అవసరం ఉంటే నేను ఆ 4 ముక్కలను కూడా కరెక్ట్ కొలతతోనైతే కటింగ్ చేసుకున్నానండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్ కొలతతో చేసుకున్నామంటే స్టిచ్చింగ్ సూపర్ ఫిట్టింగ్తోనైతే బ్లౌజ్ రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్. మీరైతే మా కటింగ్ స్టిచ్చింగ్ మా వీడియోస్ని ఫాలో కండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా కుట్టగలరు మన ఛానల్లో. డిజైనర్ హ్యాండ్స్, డిజైనర్ నెక్స్, ట్రెండీ ఫ్రాక్స్, చాలా రకాల డిజైన్స్తోనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మరో మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.